తెచ్చినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి చేసినాం. నువ్వు పలకలు వేసుకుంటున్నావు, పర్వాలేదు వేసుకో. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్ గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలు. నా కష్టం ఫలించింది, ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. పలక ఉంటేంది లేకపోయింది. ప్రజల మనో పలకల మీద మా పేరుంది. శిలాపలకం మీద నీ పేరు ఉండొచ్చు, కానీ ప్రజల మనోఫలకల మీద ఇది ఎవరు కట్టిండ్రు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అంటే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారని ప్రజల మనోఫలకల మీద మా పేరుంది. శిలాఫలకాలతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నా ఆవేదన ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు, అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది, రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది, కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది, కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయినారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత